1, 2, 3, 4 వచనాలు చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, కృప, జాలి, కనికరము కలిగిన వాడా, మీకు వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. సర్వశక్తి గల దేవుడివి నా ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు, మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాట భద్రపరిచిన ప్రభు, మాపై నీ గుడారము కప్పి మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరకు నీకు స్తుతి స్తోత్రములు. మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచి నా ప్రభు, నీ వాక్కు స్వరము మరొక్కసారి మాకు వినిపించమని అడుగుతున్నాం తండ్రి. నైనా నీ వాక్కుని పంపించిన ప్రభువా, నీ బిడ్డల్ని బాగు చేసిన వాడా, అయా నీ వాక్కులో శక్తి ఉంది ప్రభువా, నీ వాక్కులో ప్రభా తండ్రి జీవం ఉంది. ఆ వాక్కు ద్వారా నా ప్రభు మమ్మల్ని అనుదినము పోషిస్తున్న విధానం కొరకు నీకు స్తుతి స్తోత్రములు ప్రభు. అలాగే నా ప్రభు, నీ పరిశుద్ధాత్మ ద్వారా అయా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డని ప్రభా హృదయం ఎరిగిన వాడివి, అయా హృదయ వాంఛలు ఎరిగిన వాడివి, హృదయ అంతరంగం ఎరిగిన వాడివి నా ప్రభు. అయా నైనా నీ ప్రేమతో మమ్మల్ని ప్రభా నింపుమని అడుగుచున్నాము. అయా ప్రేమ స్వరూపిన దేవా నైనా, నీ ప్రేమ గురించి నీ ప్రభా ధ్యానిస్తుండగా నా ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. అయ్యా తండ్రి దేవా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని సంగమా, ఒకసారి మనము దేవుని ప్రేమ గురించి 2 వారాల నుంచి చూసుకుంటూ వచ్చాము. దేవుణ్ణి మనము మన హృదయపూర్వకంగా మనము అలాగే మన మనస్సుతోనూ మన బలముతోనూ మనమని ప్రేమించాలి. రెండోదిగా మనము మన పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మన సహోదరుల్ని మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ప్రేమ గురించి కొద్దిగా వివరిస్తూ వచ్చాడు పౌలు గారు. ఎందుకంటే మనం దీనికి ఇది చదివే ముందు 12వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుడి యొక్క కృపా వరాలు 9 కృపా వరాల గురించి మాట్లాడుతూ, ఆ కృపా వరాలు కలిగిన వారికి ఏమవుతుందంటే వాళ్ళు అందరూ కలిసి మనము ఏక మనస్సుతో లేకుండా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నారు. మీరు జాగ్రత్త చదవండి. అందుకోసమే మీరందరూ దేవుని యొక్క ఆలయం అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మీరందరూ అనేక మంది మీరందరూ క్రీస్తులో మీరు ఏకమై ఉన్నారు. ప్రతి వారు ఒక అవయముగా ఆయన క్రీస్తులో నిలిచి ఉన్నారని చెప్పి ఆయన ప్రకటించడానికి కారణం ఏంటంటే వాళ్ళు కృపా వరాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఒకరిని ప్రేమించలేకపోతున్నారు. వాళ్ళు అన్ని కలిగి ఉన్నారు. అందుకోసమే ఇంకా శ్రేష్టమైన విధానముగా నేను మీకు తెలియపరుస్తాను అని 12వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదువుతల్లి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే వాళ్ళ కృపావరాలు ఉన్నాయి కానీ వాళ్ళు నడిచే మార్గము తప్పు. అది శ్రేష్టమైన మార్గంలో ఆయన నడిపించాలని, శ్రేష్టమైన విధంగా వాళ్ళకి తెలియపరచాలని పౌలు గారు ఈ లేఖనము రాస్తూ మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, వాళ్ళు మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ మాట్లాడినా నేను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. చూసారా?
అంటే మన జీవితాల్ని ఎలా చేయాలంటే దేవుడు ఒకవేళ కృప వరాలతో నింపినప్పుడు మనము ఆత్మ ఫలము కూడా మనం దేవుణ్ణి అడగాలి. లేకపోతే ఏమవుతుందంటే కృపా వరాల్ని వాడుకునేవారు ప్రేమ కూడా కలిగి ఉండాలి దాంతో పాటు. అంటే నీ జీవితముని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇటు ఒక పక్కకు దేవుడు కృపా వరాలతో ఏమవుతుందంటే గర్వము పెరగడానికి అవకాశం ఉంది. ఒకలాంటి స్పిరిచ్యువల్ ప్రైడ్ పెరగడానికి అవకాశం ఉంది. అదే గనక మనలో ప్రేమ ఉంటే మనం దాన్ని ఏం చేస్తామంటే దానికి బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. అందుకోసమే దేవుడు మాటల్లో ఆయన మనల్ని ప్రవచించినా, మన మనుషుల భాషలతో గాని, దేవదూత భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే మ్రోగెడు ఏమవుతుంది? మ్రోగిన మ్రోగెడు కంచెను ఆ! గణగణలు తాళమునయ్యుండును. ఆమేన్. హల్లెలూయా! అందుకోసమే మనము మన ప్రవచన అది నెరవేర్చబడాలి అన్నప్పుడు మనలో ప్రేమ కూడా ఉండాలి. దేవుడు ఆత్మ నీ మీదకొచ్చినప్పుడు నువ్వు ప్రవచిస్తావన్నాడు. కానీ దేవుడు ఆత్మ నీలోకొచ్చినప్పుడు దేవుడు ప్రేమ నీలో పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నీ మీదకొచ్చినప్పుడు నువ్వు ప్రవచిస్తావన్నాడు. కానీ నీలో నివసించేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రేమని నీ హృదయంలో ఆయన కుమ్మరిస్తున్నాడు. ఆత్మ వరము ఎప్పుడు వాడతావు? ఆయన అవసరాన్ని బట్టి. అయి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే, ఆ సమయానికి ఎవరికి అవసరం ఉందో, ఆ సమయానికి విశ్వాసము, అలాగే ఆ సమయంలో మిరకిల్స్ గాని, అద్భుతాలు చేయటానికి గాని, లేపోతే భాషల్లో మాట్లాడటం గాని, ఆ భాషలకి అర్థం చెప్పటం గాని, అయన్నీ ఎప్పుడంటే, ఈ కొద్ది క్షణాలే. ఆయన దేన్ని ఆయన ఇష్టపడతాడో ఎప్పుడు వాడుకోవాలనుకున్నప్పుడు, ఆ కృపా వరాలు యాక్టివేట్ అవుతాయి. కానీ ప్రేమ అయితే నిరంతరము నీలో ఉండాలి. దేవుడు కోరుతుంది అదే. మనలో ఆయన ప్రేమ నిరంతరము ఉండాలి. అందుకోసం ఆయన తన శిష్యులతో ఏం చెప్పాడు? మీరు ఒకళ్ళొకళ్ళని ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులుగా గుర్తింపబడతారు అన్నాడు. ప్రేమ వలన మనం దేవుని యొక్క శిష్యులుగా గుర్తింపబడుతున్నాం. కృపా ఆమేన్. వరాల వలన దేవుని యొక్క శక్తి తెలియబరచబడుతుంది. అసలు మన దేవుడు సర్వశక్తి గల దేవుడని అది తెలియపరచబడుతుంది. కానీ దాంతో పాటు మనము దేవుని యొక్క ప్రేమ మనము కలిగి ఉండాలి అని పౌలు గారు స్పష్టంగా ఈ యొక్క సంఘానికి తెలియపరుస్తున్నారు. అంటే వాళ్ళ కృపా వరాలు మీదుగా వాళ్ళు కొన్ని ఆళ్ళకి తెలియకుండా వాళ్ళు పాపం వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు తెలియకుండా వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి, ప్రేమ లేని వారుగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి, వాళ్ళు స్పష్టంగా మీరు ఈ విధంగా మీరు జీవించండి. మీరు ప్రేమ కలిగి ఉండండి. ఆ కృపా వరాల వలన మంచిది దేవుడి నామానికి మహిమ పరచబడుతుంది. కానీ నీ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రేమ అనేది ఫలము కనిపించాలని పౌలు గారు ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకోసం 4 వచనంలో ఏం చెప్తున్నాడమ్మా? ప్రేమ ప్రేమ దీర్ఘకాలము దీర్ఘకాలము సహించు సహించును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా! ప్రేమ హల్లెలూయా. దీర్ఘకాలము సహించును. నీలో ఆ క్వాలిటీ ఉన్నప్పుడు అంటే ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు మనుషుల్ని సహిస్తావు. ఎందుకంటే ఆ కృప వరాల వలన వీళ్ళేమో అయిపోతున్నారంటే వాళ్ళు పొంగిపోతున్నారు. ఉప్పొంగిపోయి వాళ్ళు వేరే వాళ్ళని ఏం చేస్తున్నారంటే చిన్న చూపు చూచే అవకాశము కలుగుతుంది. అందుకోసమే ఆయన ఏమంటున్నాడంటే దీర్ఘకాలము సహించును అంటున్నాడు. అంటే ఇప్పుడు కొంతమంది స్పిరిచ్యువల్‌గా వాళ్ళు ఎదిగి ఉంటారు. ఆత్మ ఈ విధంగా చాలా మంది మెట్లుంటారు. ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుకుంటూ వెళ్ళాలి ఆత్మ జీవితంలో. కానీ మనకన్నా ముందు కృపా వరాలు పొందిన వాళ్ళు చాలా మందున్నారు. మనం ఒక మెట్టు వాళ్ళ కింద ఒక మెట్టు అయి ఉండొచ్చు. మన కింద ఇంకోళ్ళు కొంతమంది మెట్టు కింద ఉండొచ్చు. కానీ మనమేం జేయాలి? మనం ఎదిగున్నట్లుగా మనము కూడా సహించేవారుగా మనముండాలి. దేవుడు మనలతో ఎలా సహిస్తున్నాడు, ఎలా భరిస్తున్నాడు, ఆ విధంగా మనము కూడా మన సహోదరుల్ని సహించేవారుగా ఉండాలి. వాళ్ళు కూడా మన లెవెల్‌కి అంటే మన ఆత్మీయ స్థితికి మనము తీసుకొచ్చేటట్టుగా మనము పనిజేస్తూ ఉండాలి. దేవుణ్ణి కోరుతూ ఉండాలి. నాతో పాటు నా సహోదరుడు కూడా ఈ లెవెల్‌కి నువ్వు తీసుకురా ప్రభువా! క్రీస్తు సంపూర్ణతలోకి ఆయనకి కూడా నడిపించు. నీ ప్రేమతో నింపు.
నీ ఆత్మ ఫలముతో నింపు, నీ కృపా వరాలతో నింపు అని మనం అడుగుతూ ఉండాలి. అందుకోసం మనం సహించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం గల దేవుడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 34:6. అవును. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆమేన్. ఆయన హల్లెలూయా. ఆయన హల్లెలూయా. క్యారెక్టర్‌ని, ఆయన స్వభావముని ఆయన మోషేకి తెలియపరుస్తున్నాడు. ఆయన ఏంటంట? ఆయన కనికరము కలిగిన వాడు, దయ కలిగిన దయ, వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైన కృపా విస్తారమైన సత్యములు గల దేవుడని యెహోవా అని మోషేకి తెలియపరుస్తున్నాడు. దేవుని సంగమా, దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ పేషెన్స్. ఆయన మనల్ని ఎంత భరిస్తున్నాడంటే, ఎంత సహిస్తున్నాడంటే, మనము తప్పిపోకుండా ఉండటానికే. ఆ దీర్ఘశాంతం ఏంటంటే, ఆయన ఓర్పు ఏంటంటే, ఆయన సహనం ఏంటంటే, మనం ఎక్కడ తప్పిపోతామని జెప్పేసి, ఆళ్ళు తిరిగి మళ్ళీ ఆయన ఎదురుకి రావాలి, పశ్చాత్తాపపడాలి. ఆయన యొక్క పాప క్షమాపణ వాళ్ళు పొందుకొని, వాళ్ళు మళ్ళీ ఆయనలో నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతం గల దేవుడుగా మనకు కనపడుతూ ఉంటాడు. అందులో కీర్తనకారుడు 103వ కీర్తనలో 8వ వచనం చూడమ్మా. 103:8. అవును తల్లి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యెహోవా దయాళుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దయాదాక్షిణ్య దీర్ఘశాంతుడు, పూర్ణుడు, దీర్ఘశాంతము గలవాడు, అలాగే కృప సమృద్ధి గలవాడు. కృప సమృద్ధి కలిగిన వాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే వాళ్ళు దేవుడి యొక్క పాత నిబంధనలో మీరు చూసినట్లయితే దేవుడి యొక్క దీర్ఘశాంతం గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. మనుషులు ఎంత తప్పిపోయినా కూడా, ఎంత ఆయన కోపంని రేపినా కూడా, ఆయన భరించి సహించి వాళ్ళని ఎక్కడ నశించిపోతారు అని జెప్పేసి ఆయన కృపా వాత్సల్యాన్ని ఆయన చూపించిన దేవుడై ఉన్నాడని మనకి తెలియపరుస్తూ ఉంటది పాత నిబంధనలో. అందుకోసమే ఆయన ఉగ్రత వాళ్ళ మీద రాకుండా ఉండడానికి అనేక సార్లు ఆ మోషేకి గాని, ఎవరన్నా గాని వాళ్ళు మధ్య వ్యక్తులుగా వాళ్ళకి ఉండి, వాళ్ళ ఆ కోపంని ఆయన ఆపిచ్చారు. కొన్నిసార్లు దేవుడు దీర్ఘశాంతంని ఆయన పక్కన పెట్టితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆయన కోపాన్ని మనం రేపితే, మనం ఆయన సన్నిధిలో నిలబడగలమా? యోహేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యావేలు చూడమ్మా. 2వ అధ్యాయము 13వ వచనం. 2:13. అవును. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త యావేలు ద్వారా ఆయన మనస్సుని ఆ ప్రజలకి తెలియపరుస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా కరుణ, వాత్సల్యం గలవాడు అయి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఆయన తన ప్రవక్త ద్వారా తన మనసు తెలియపరచబడి, ఆయన ఏం చెప్తున్నాడు? మీరు నశించిపోకూడదని ఆయన నన్ను పంపించున్నాడు. ఆయన మీరు చేసిన పాపాలు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి, ఆయన ఏం చేస్తారంటే, మీరు నశించిపోకుండా ఉండటానికి ఆయన నన్ను పంపించాడు. ఆయన ఏం చేశాడంటే, దేవుడి యొక్క సువార్తని ప్రకటించి, వాళ్ళని రక్షించిన వాడుగా ఆయన ఉన్నాడక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రజల్ని రక్షించేవాడు. అందుకోసమే ఆయన ఏం చేస్తాడంటే, మనుషులు నశించిపోకుండా ఉండటానికి మనతో మాట్లాడతాడు. ఆయన ప్రవక్తల్ని పంపిస్తాడు, ప్రవచిస్తాడు. అనేక మార్లు దేవుడు హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఆయన సహిస్తున్నాడు మనల్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడు తల్లి.
అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ఆ తండ్రి అనే దేవుడు దీర్ఘశాంతం గల దేవుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన సంఘానికి దీర్ఘశాంతం గల వాడుగా కనబడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంఘము రక్తంతో కడగబడి అనుదినము ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం. అయినా కూడా ఆయన తన దీర్ఘశాంతము ద్వారా ఆ దీర్ఘశాంతము ఉండటం కారణం ఏంటంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమను బట్టి ఆయన మన కోసం మరణించాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన రక్తం చిందించినాడు. ఆయన ప్రేమను బట్టి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని పంపించాడని చెప్పాడు. ఆ ప్రేమను బట్టి ఆయన దీర్ఘశాంతం గల వాడుగా ఆయన ఆయన ఉంటున్నాడు. ఆ దీర్ఘశాంతం గల దేవుడు మన పట్ల ఆయన దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడంటే మనము నశించిపోకుండా ఉండటానికి. అందుకోసమే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు. కొందరు ఆలస్యమని చదువుతలి పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. నీ ఎడల ఎందుకు దీర్ఘశాంతం గలవాడుగా ఆయన కనబడుతున్నాడంటే ఆయన ప్రేమ వాత్సల్యాన్ని బట్టి, ఆయన కృపా వాత్సల్యాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తానంటే నువ్వు నశించిపోకూడదని ఆయన భరిస్తున్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, దోషములు, అతిక్రమములు, అపరాధములతో నువ్వు నిలబడినా కూడా ఆయన సహించుకుంటూ, భరించుకుంటూ ఇప్పటి వరకు మనల్ని నడిపించి ఉన్నాడు. ఆమేన్. కేవలము మనము నశించిపోకూడదని. ఆయన అనుదినము క్షమించడానికి కారణం ఏంటంటే నువ్వు నశించిపోకూడదని. అందుకోసమే దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన దీర్ఘశాంతం గల ప్రభు అని మనకి తెలియపరచబడుతుంది లేఖనముల ద్వారా. కేవలము మనము ఆ అగ్నిగుండంలో మనం పడకూడదని, ఆ అగ్ని జ్వాలలో మనం ఉండకూడదని ఆయన మనలతో భరించుకుంటూ, సహించుకుంటూ మనం క్రైస్తవులై ఉండి పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం పొందినా కూడా మనం అనేక మార్లు తప్పిపోయిన వారుగా కనబడుతూ ఉంటాం. ఆమేన్. అనేక మార్లు మన పాపములు చేసి ఉంటాం. కానీ ఆ దినాల్లో కూడా ఆయన దీర్ఘశాంతం గల వాడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. మనల్ని శిక్షించిన కానీ ఆయన దీర్ఘశాంతం మట్టుకు మనలో నుంచి ఆయన తొలగిపోలేదు. ఎందుకంటే మనము నశించిపోకూడదని ఆయన ఆశిస్తున్నాడు కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే నోవా దినాల్లో 120 సంవత్సరాలు నోవాని ఆ ఓడ కట్టినప్పుడు ఆయన ఆ 120 సంవత్సరాలు వాళ్ళని భరించి భరించి ఒక్కడన్నా మారు మనసు పొందుతాడేమో అని ఆయన దేవుడి యొక్క సువార్తని ప్రకటించిన వాడుగా కనపడుతున్నాడు నోవా. అది ప్రేమ, దేవుని ప్రేమ. 120 సంవత్సరాలు ఆ ఓడ కట్టినప్పుడు అప్పుడు కూడా ఒక్కడన్నా మారుతాడేమో ఆయన ఆశించాడు. ఒక్కడైనా మారు మనసు పొంది ఆయన ఎదుటికి వస్తాడేమో ఆ సువార్త ద్వారా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. మొదటి పత్రిక 3:20. అవును తల్లి. దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. మీరు గమనించండి, నోవాకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఓడను కట్టమని. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు ఆ దినాల్లో వాళ్ళ అవిధేత వలన వాళ్ళు చేస్తున్న క్రియలు ఆయన సన్నిధిలోకి వచ్చింది. అవినీతి క్రియలు, వాళ్ళు చేస్తున్న పాపము ఆయన ముందు కనబడుతుంది. అయినా కూడా అవకాశం మీద అవకాశం ఆయన ఇస్తానే ఉన్నాడు.
ఆ 120 సంవత్సరాలు నోవా ప్రకటించాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ ఓడ కడుతున్నప్పుడు కూడా ఆ యొక్క సువార్తని నోవా నీతిమంతుడు కాబట్టి ఆ నీతిగల సువార్తని ఆయన ప్రకటించాడు. కానీ మారారా అంటే మారలేదు. అందుకోసమని అంటున్నాడు దేవుని యొక్క దీర్ఘశాంతమును ఇంకా కనిపెడుతుండగా ఆయన అలాగే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనుషులు మారుతారు, ఆయన వైపు తిరుగుతారని ఆయన ఆశిస్తున్నాడు. అందుకోసమే మన మనల పట్ల ఆయన దీర్ఘశాంతం గల దేవుడుగా కనపడుతూ ఉన్నాడు. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రకటిస్తానే ఉన్నాడు. దేవుడి యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. దేవుడి యొక్క ఉగ్రత. అందుకోసం ఆయన చివరి దినాల్లో ప్రభు కూడా అదే అన్నాడు. అది ఆయన రాకడ నోవా దినాల వల్లనే ఉంటుందన్నాడు. నువ్వు ఎంత చెప్పినా కూడా ఈ చివరి దినాల్లో వాళ్ళు వినరు అని చెప్పాడు. ఆయన గొర్రెలే ఆయన స్వరము వింటాయి. ఆయన గొర్రెలే ఆయన స్వరము వింటాయి. నువ్వు వెళ్ళి ప్రకటించు నా సువార్త. ఆ గొర్రెలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళే బయటికొచ్చి దేవుణ్ణి వెంబడిస్తారు. ఆయన ఎంత దీర్ఘశాంతం గల దేవుడంటే ఆ ప్రేమను బట్టి అదే ప్రేమ మనలో ఉంటే అదే ప్రేమ మనలో ఉంటే మనము కూడా దీర్ఘశాంతము, ఓర్పు, సహనము మనం కలిగి ఉంటాం. అదే మన దేవుని ప్రేమ. అందుకోసమే ఆ ప్రేమ వలనే మనం కూడా ఆ యొక్క ఓర్పు, సహనము మనలోకొస్తుంది. ఎందుకంటే దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడో, ఎలా ప్రవర్తించాడో, మనము కూడా అదే దీర్ఘశాంతముతోను, అదే ఓర్పుతోను, అదే సహనముతోను మనిషి మారుతాడు అని ఒక విశ్వాసము మనం కలిగి ఉండాలి. ఆయన దేవుడి దగ్గరికి వస్తాడని ఒక విశ్వాసము కలిగి ఉండాలి. మనం మటుకు మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుడు అందుకోసమే మనం దేవుని యందు విశ్వసిస్తున్నాం. ఆయన చేయగలడు. ఆయన సమర్థుడు కాబట్టి, ఒక మనిషిని మారు మనసు కలిగించే దేవుడు కాబట్టి, ఆయన ఏం చేయగలడో మనకు తెలుసు. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన చేశాడు కాబట్టి. ఆయన మనకెలా మారు మనసు ఇచ్చాడో, ఇతరులు కూడా మారు మనసు ఇచ్చేయగల సమర్థుడు ఆయన. ఒక మనిషిని ఆయన వైపు ఆకర్షించుకోగలడు. ఆయన ప్రేమను బట్టి ఆయన ఆకర్షించుకోగలడు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు ఆ యొక్క దేవుని సంఘంతో రాస్తూ అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. హల్లెలూయా. ఏమవుతుందంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో ఒక చిన్న పదం ఉంది. ఆ యొక్క దీర్ఘశాంతము వలన మనం గనక అది అర్థం చేసుకుంటే గనక ఇఫ్ యూ అండర్‌స్టాండ్ వాట్ పేషెన్స్ ఈస్, దెన్ యూ విల్ రిపెంట్. నువ్వు గనక దీర్ఘశాంతం కలిగి నువ్వు ఎరిగుంటే గనక, దేవుని ప్రేమ నువ్వు ఎరిగుంటే గనక, నువ్వు వెంటనే పశ్చాత్తాప మనస్సు నీలో కలుగుతుంది. దేవుడు నీ పట్ల ఇప్పటి వరకు మీరు కూర్చొని ధ్యానించండి. నువ్వు ఎప్పుడో మరణించిన వాడివి. నువ్వు ఎప్పుడో నీకు ఏదో ఒక అపాయం వచ్చి నువ్వు మరణించాల్సిన దానివి. కానీ దేవుడు కాపాడి, 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 కాపాడి మరణానికి అప్పచెప్పకుండా ఆయన నీతో దీర్ఘశాంతం గల వాడై నీకు చూపిస్తూ ఆయన గురించి మనం ధ్యానిస్తే గనుక మనం పశ్చాత్తాపడతాం. ఆ పశ్చాత్తాపడడానికే ఆయన మనతో దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నాడు. ఆ పశ్చాత్తాపడటానికే. ఎందుకంటే మనల్ని మరణానికి అప్పచెప్పడానికి ఆయన ఇష్టం లేదు కాబట్టి. మనం నిత్య జీవం కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఏర్పరచుకున్న విధానము మనలో మనం ఫలించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసమే అట్టి
ఏమైనా సహనాన్ని, దీర్ఘశాంతంని నువ్వు తుణికరిస్తావా అని అడుగుతున్నాడు. నువ్వు తుణికరిస్తావా? లేకపోతే పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలోకి వస్తావా? ఆయన దీర్ఘశాంతం గల దేవుడు కాబట్టి ఆయన కుమారుడు కూడా దీర్ఘశాంతం గలవాడుగా ప్రభు కనపడుతున్నాడు. ఆయన ఆమేన్. బిడ్డలమై ఉంటున్నామని చెప్తున్నాము. ఆయన ఆత్మ కలిగి ఉన్నామని చెప్తున్నాము. ఆయన కృపా వరాలతో మనం నింపబడి ఉన్నామని చెప్పుకుంటున్నాం. ఆయన ప్రేమ కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం. కానీ నువ్వు ఆయన యందు నువ్వు కనిపెడుతూ ఉన్నావా లేదా? ఆయన మనల పట్ల దీర్ఘశాంతం గల వాడుగా ఆయన కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆయన మనతో ఓర్పు సహనముతో ఆయన మన కోసం ఎదురు చూస్తున్న దేవుడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలైన తర్వాత మనము ఆయన కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కొరకు, ఆయన సహాయము కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఆయన స్వస్థత కొరకు మనం కనిపెట్టేవారుగా మనం ఉండాలి. మనకు కూడా సహనము కావాలి. మనకు కూడా సహనము కావాలి. ఆయన ప్రేమ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన సహాయము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకోసం కీర్తనకారుడు 37:7 ఏం చెప్తున్నాడు చూడమ్మా. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. ఆమేన్. ఎందుకు వ్యసన పడుతూ ఉంటాము? మనలో ఆ ఓర్పు సహనము లేకే. ఎవరన్నా బాగుపడుతుంటే మనం చూడలేకపోతున్నాం. కానీ దేవుడు మనకు కూడా అదే స్థితిలో తీసుకురావచ్చు అని ఒక విశ్వాసము, నమ్మకము మనం కలిగి ఉంటే గనక మనము కూడా ఆయన కొరకు మనం కనిపెట్టేవారుగా మనం ఉంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము వాళ్ళ మీద ఏడవము. మనకి బాధ ఉండదు. ఒక మనిషి ఎదుగుతుంటే దేవుళ్ళలో గాని, లేకపోతే ఈ లోకంలో గూడా ఆయనకి మంచి దేవుడు ఆయన హెచ్చించిన తలగా ఉంచినా కూడా మనము ఏది మనం చూచి మనము వ్యసన పడము. కానీ మనకొక ఒక నమ్మకము. నేను దేవుడిని కనిపెడుతున్నాను. దేవుడు నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా ఆయన లేవనెత్తుతాడని మనం కనిపెడుతూ ఉండాలి. అదే దీర్ఘశాంతం అంటే. ఆయన కొరకు కనిపెడతామంటే మన దీర్ఘశాంతం గల మనస్సు మనలో ఉందని. హల్లెలూయా. మనకు ఓర్పు, సహనము ఉందని. మరి ఆయన కొరకు ఆయన మన పట్ల ఆయన దీర్ఘశాంతంగా ఉండి ఓర్పు, సహనము ఆయన కలిగుంటే, మనము ఆయన పట్ల కూడా ఆయన సహాయము కొరకు, ఆయన బలము కొరకు, ఆయన స్వస్థత కొరకు, ఆయన దీవెనల కొరకు మనము కూడా కనిపెట్టేవారుగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడు తల్లి. అలాగే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ 10:36. అవును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తమునకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుడి యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే నీలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. నీలో ఓర్పు, సహనం ఉండాలి. ఆ మాటలు దేవుడు నీకిచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి. నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీలో ఓర్పు, సహనము అనేది అవసరమై ఉన్నది అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. లేకపోతే నీకు సహనము లేకపోతే, నీకు ఓర్పు లేకపోతే నువ్వు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకోలేవు. అది ఇప్పుడు వాగ్దానాలా? లేకపోతే ఇంకా రాబోయే దినాల్లో వాగ్దానాలా? లేకపోతే ఆయన రాకడ కొరకు వాగ్దానాలా? ఏదైతే ఏమైంది. మనం ఓర్పుతో, సహనముతో, నిరీక్షణ కలిగిన వారుగా మనం జీవించాలి. అది మన జీవితం పట్ల అది నెరవేరుస్తుందని మన నమ్మకంతో జీవించాలి. అందుకోసం కీర్తనకారుడు 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన దేవుడి సన్నిధిలో కనిపెట్టేవాడుగా ఉన్నాడు. ఆ దేవుడి సన్నిధిలో కనిపెట్టేవారు ఓర్పు కావాలి, సహనము కావాలి. ఎందుకంటే సహాయము చేయవాడు ఆయనే.
ఆయన చెవి యొగ్గి మన ప్రార్థన ఆయన ఆలకించువాడు ఆయనే. మనం దేవుణ్ణి ఎంత అడిగినా కూడా మనం సహనముతో కనిపెడుతూ ఉండాలి. ఏ దినము ఆయన మనల్ని దీవిస్తాడో మనకి తెలీదు. ఏ నిమిషంలో పరిస్థితులు మారుస్తాడో మనకి తెలీదు. మన ఊహలకి మించే చేసే దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని స్వస్థపరుస్తాడో మనకి తెలీదు. అందుకోసం మనము ఆయన కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. సహనము, ఓర్పు కలిగి ఉండాలి. దేవుని సంగమా, దేవుడు మనతో ఎలా ఉన్నాడో మనం కూడా అదే ఒక ప్రేమ కలిగి, ఆ యొక్క ప్రేమ వలన మనం కూడా ఆయన కొరకు మనము కనిపెట్టేవారుగా మనం ఉండాలి. అందుకోసం మనకి సహనము, ఓర్పు అవసరమై ఉన్నది అని పౌలు గారు మనకి తెలియపరుస్తున్నాడు. అలాగే దేవుడితో మనం సహించాలి. మనం దేవుణ్ణి ఎలాగ మనము కనిపెట్టేవారుగా ఉండాలి. అలాగే మన సహోదరులతో కూడా మనం సహించేవారుగా ఉండాలి. భరించేవారుగా ఉండాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఆమేన్. ప్రభు హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఒకళ్ళొకళ్ళని సహించు సహించాలి. దేవుడు మనల్ని సహించినట్లుగా మనం ఇతరుల్ని సహించాలి. చూసారా? మనకొక రూలు, వేరేళ్ళకొక రూల్ కాదు. అందరికొకటే. దేవుడు మన పట్ల దీర్ఘశాంతం ఎలా చూపించాడో, మనం వేరే వాళ్ళ పట్ల కూడా దీర్ఘశాంతం చూపించాలి. దేవుడు మనల్ని ఎలా సహిస్తున్నాడో, మనం ఇతరుల్ని సహించాలి. దేవుడు మనల్ని ఎలా భరిస్తున్నాడో, మనం కూడా అలాగే భరించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పుడు నీ స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళింకా ఆత్మలో ఎదగలేదు. వాళ్ళింకా చిన్న బిడ్డలుగా ఉన్నారేమో. అందుకోసం మనకు సహించాలంటున్నాడు. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు క్షమించుడి అంటున్నాడు. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు క్షమించేవారుగా ఉండాలి. లేకపోతే నువ్వు సహించేవారుగా ఉండాలి. నువ్వు ఏం చేసినా దేవుడు సహించలేదు. ఇప్పటికి మనం వేరే వాళ్ళ గురించి తప్పుడు మాట్లాడినా దేవుడు సహించట్లేదు. ఏలెత్తి చూపిస్తున్నా కూడా సహించట్లేదు. నువ్వు మాట వినకపోయినా ఆయన సహించట్లా, భరించట్లా. నీ పట్ల దీర్ఘశాంతం గలవాడుగా ఆయన చూపిస్తున్నాడు కదా! కేవలమును మారు మనసు పొందడానికే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. 4:2 2 మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Be completely humble and gentle. Be patient, bearing with one another in love. ఆమేన్. హల్లెలూయా. మనం ఒకళ్ళొకళ్ళతో మనము దీర్ఘశాంతముతో, మనము సాత్వికముతో నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఈ రాయటానికి కారణం ఏంటి? వాళ్ళలో ఏదో లోపం ఉందనే కదా! పౌలు గారు ఏదో చూసుంటాడు. ఏదో వినుంటాడు. ఆ సంఘం గురించి వినటం వలన ఆయన ఈ లేఖనములు రాయటం మొదలెట్టాడు. ఎందుకంటే సంఘంలో అనేక మనుషులుంటారు. అనేక మనస్తత్వాలుంటాయి. వాళ్ళందరినీ ఏక మనసుకి తీసుకురావాలంటే దేవుడి ప్రేమ కావాలి. వాళ్ళందరిలో దేవుడి ప్రేమ ఉంటే వాళ్ళందరూ ఏక మనస్సుతో దేవుని స్తుతిస్తారు. ఏక మనస్సుతో వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. ఏక మనస్సుతో ఒకళ్ళొకళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు. ఏక మనసు లేకపోతే సంఘంలో సహోదరుల మధ్యలో ఏక మనసు లేకపోతే విభేదాలొస్తాయి. సంఘాల్లో ఇప్పుడు గొడవలు ఉండటానికి కారణం ఏంటంటే వేరే మనస్తత్వాలు. ఆ మనస్తత్వాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనస్సు కలిగించడానికే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.
మన అందరినీ ఏక మనసుగా మనం ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఆయన ఆత్మ ఫలాన్ని మనలో పెడతానికి కారణం ఏంటంటే, ఆయనలో నిలిచి ఉండని యెడల నువ్వు ఫలిస్తావని చెప్తున్నాడు. ఆ ఆత్మ ఫలము ద్వారా మనం దేవుణ్ణి ఇష్టుడుగా లేకపోతే తృప్తిపరిచేవాడుగా మనం ఉంటామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా! అందుకోసం హల్లెలూయా. మత్తయి సువార్తలో పేతురెళ్లి ప్రభువుని అడుగుతాడు. ఒక ప్రశ్న అడుగుతాడు. 18వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం చూడండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడి ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు హ్మ్. యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకును నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే మనం దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు ఎళ్ళిన ప్రతిసారి ఆయన క్షమిస్తూ ఉన్నాడు. మరి మన సహోదరుల పట్ల మనం ఎలా ఉండాలి? అన్ని సార్లే గదా! మనం ఎన్ని సార్లు ప్రభువునెళ్లి క్షమించు అని అడుగుతున్నామో, మనం అన్ని మార్లు మనం క్షమించే విధానముగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకోసమే క్షమాపణ గుణము దేవుడిది. నువ్వు దేవుడి కుమారుడు, కుమార్తెవైతే మనం దేవుని ఆత్మ కలిగి ఉంటే గనక, దేవుడి ప్రేమ కలిగి ఉంటే గనక, మనము ఒకళ్ళొకళ్ళని సహిస్తాము, భరిస్తాము. వాళ్ళ పట్ల మనం అలా అనుదినము వాళ్ళు తప్పులు చేసినా కూడా మనం క్షమించుకుంటూ ముందు కొనసాగేవారుగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా! అప్పుడు ఏమవుతుందంటే బాలుడి నుంచి హృదయం నీలో కలుగుతుంది. అలాగే తండ్రి యొక్క స్వభావంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు చిన్న బిడ్డ పాలు తాగుతున్నావని కాదు. అక్కడి నుండి నువ్వు యవనస్తుడిగా మారాలి. యవనస్తుడి నుంచి తండ్రి యొక్క స్వభావం నీలో ఉండాలి. తండ్రి స్వభావం క్షమించే స్వభావం. తండ్రి స్వభావం పిల్లోడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చేసినా కూడా తండ్రి భరిస్తూ ఉంటాడు. అయ్యా! నన్ను క్షమించు తండ్రి అంటేనే ఆయన క్షమిస్తున్నాడు. నీ కుమారుడు, నీ కుమార్తెను నువ్వు ఎన్ని సార్లు క్షమిస్తున్నావు? చెప్పండి. ఎన్ని సార్లు మనం క్షమిస్తూ ఉంటాము? వాళ్ళు చేసే ప్రతి పనిలో మనము కోపడతామా? తర్వాత మామూలయిపోతాం. క్షమిస్తూ ఉంటాము. మళ్ళీ మామూలు ఏకమైపోతాం. ఆ విధంగానే దేవుడు కూడా మనలోంచి కోరుతుంది అదే. ఉట్టి స్వభావమే దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా! మన దేవుడితో మనము సహనము కలిగి ఉండాలి. అలాగే సహోదరులతో కూడా మనము సహనము భరించేవారుగా, సహించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12:12 అవును. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! మన శ్రమల్లో కూడా మనకేం కావాలంట? ప్రార్థన యందు పట్టుదల. శ్రమయందు ఓర్పు. ఓర్పు కావాలి మనకి. ఆమేన్. హల్లెలూయా! మన శ్రమలు పొందుతుంటే మనుషులకి ఓర్పు లేదు. ఆ శ్రమల నుంచి ఎప్పుడు బయటికి రావాలి? ఎప్పుడు బయటికి రావాలి? ఆయన ఎప్పుడు నిన్ను బయటికి తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఆ శ్రమ నుంచి ఎప్పుడు బయటికి రావాలో నీకు ఆయనకు తెలుసు. నువ్వు మేలిన బంగారంగా ఆయన మార్చిన తర్వాత ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. అప్పటి వరకు శ్రమలు మనం పొందాల్సిందే. సహించాల్సిందే. ఓర్పుతో ఆయన ఆ శ్రమల నుంచి మనల్ని బయటికి తీసుకురావాలి. అందుకోసం మనకు ఓర్పు కావాలి. సహనము కావాలి. శ్రమలో కూడా మనం సహించేవారుగా, భరించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే శ్రమల వలన లేకపోతే సహనము వలన మనకేం కలుగుతుందంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనంలో చూడమ్మా ఒకసారి. సహించటం వలన, భరించటం వలన లేకపోతే దీర్ఘశాంతము వలన మనకేం కలుగుతుందో ఒకసారి చూడండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఆమేన్. హల్లెలూయా! దీర్ఘశాంతము వలన ఏమవుతున్నావు? నువ్వు మహావివేకి. మహావివేకి అవుతున్నావు. యూ హావ్ అండర్‌స్టాండింగ్.
Without patience, you don't have understanding. But through patience, you're gaining understanding. అందుకోసం బైబిల్‌లో చెప్తున్నాడు ఒక మాట. 4వ అధ్యాయంలో అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సం జ్ఞానముని సంపాదించుకుంటమే జ్ఞానానికి ముఖ్య ముఖ్య అంశము అంటున్నాడు. హ్మ్. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీ సంపాదన అన్నిట్లో నుంచి నువ్వు ఏది సంపాదించుకోవాలంట? బుద్ధిని బుద్ధి సంపాదించుకోమంటున్నాడు. బుద్ధిని సంపాదించుకున్నాడు అపాయం వచ్చిన దినాల్లో ఆయన తప్పించుకున్న వాడుగా ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, బుద్ధి కలిగిన వాడు కాబట్టి మరొక్కసారి ఆ తప్పు చేయడు. ఒక్కసారి గుంటలో పడ్డాడనుకోండి, మరొక్కసారి గుంటలో పడ్డాడంటే ఆడు మూర్ఖుడాడు. వాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదని. చేసిన తప్పు చేస్తున్నాడంటే వాడికి కుక్క బుద్ధి ఉందని. కుక్కి తన వాంతికి తిరిగినట్లుగా. అదే బుద్ధి జ్ఞానం కలిగిన వాడు మళ్ళీ దాని జోలికి వెళ్ళడు. మళ్ళీ పాపం జోలికి వెళ్ళడు. దాంట్లోంచి అది జయించేవాడుగా ఆయన ఉండటానికి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. అందుకోసమే ఆయన కోసము మనం కనిపెట్టేవారుగా ఉండాలి. మన సహోదరులతో సహించేవారుగా మనం ఉండాలి. మన ఓర్పు సహనము కలిగి ఉండాలి సహోదరులతో. అలాగే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? నీ సహనము వలన, నీ ఓర్పు వలన నువ్వు కనిపెట్టేవారుగా ఉన్నావు కాబట్టి, నీకు ఏం చేస్తాడంటే నీ యొక్క బలాన్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటున్నాడు. నువ్వు ఆయన కోసం కనిపెడుతున్నప్పుడు, ఆ సహనముతో, ఆ ఓర్పుతో కనిపెడుతున్నప్పుడు ఏం పొందుతున్నావు? నూతన బలము ద్వారా నువ్వు దేవుణ్ణి నిలబడగలుగుతున్నావు. ఆ నూతన బలం మనకు రావాలని నీలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి, చూచేవారుగా ఉండాలి. ఆయన సహాయం కొరకు మనం చూచేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన తన ప్రజలకు ఆయన బలమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే మన బలమై ఉన్నాడు. ఆ బలము ఆయన ఇచ్చేటప్పుడు ఆయన మనల్ని బలవంతులను చేస్తున్నాడు. అందుకోసమే మనం ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ప్రభువా నన్ను బలపరచు, స్థిరపరచు. ఆయన కాలంలో నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆయన నిలబెట్టుకుంటాడు. ఆమేన్. అందుకోసం పౌలు గారు అంటారు, మనము దీర్ఘశాంతముని మనం ధరించుకునేవారుగా మనం ఉండాలంట. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అంటే వస్త్రములాగా మనం ధరించుకోవాలి. అంటే ఆ వస్త్రం ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్టుగా ఉండాలి. ఇదే మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలంటే చాలా కాలం పడుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆ క్రీస్తు స్వభావంలోకి, తండ్రి మనస్సు, తండ్రి స్వభావం మనకు తెలియపరిచి అదే మనకి ధరింపు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దీర్ఘ శాంతం గల మనస్సును ఆయన ధరింపు చేస్తున్నాడు. అందుకోసం మనం కూడా ఏం చేయాలంటే దీర్ఘ మనస్సు నాకు కూడా కలిగించు ప్రభువా. నీ సహనము, నీ ఓర్పు ఉన్నట్లుగా మా మీద మేము కూడా ఇతరుల్ని సహించేవారుగా, ఓర్పుతోను నీ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవారుగా మేము ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా కలిగిందనుకోండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. దీర్ఘశాంతము మనుషుల్ని మారుస్తుంది. మారు మనస్సు కలిగిస్తుంది. దేవుడి దీర్ఘశాంతం గురించి నువ్వు స్టడీ చేస్తే నీకు వెంటనే మారు మనస్సు కలుగుతుంది. దేవుడు నా పట్ల అంత దీర్ఘశాంతం గలవాడుగా ఉంటున్నాడా? నేనెప్పుడు మారాలని చూస్తున్నాడా? అని నువ్వు కూర్చొని ధ్యానించేటప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక స్కూల్‌లో టీచరు ఆయన పాఠాలు చెప్పే కొద్దీ
ఒక బాలుడు ఆయన కావాలని లేటుకి వస్తూ ఉండేవాడంట. కావాలని లేట్‌గా వస్తూ ఉంటాడు. అయినా కూడా మాస్టర్ ఒక మాట కూడా చెప్పకుండా ఆయన్ని కూర్చోబెట్టేవాడంట. 45 పీరియడ్ అయితే 45 మినిట్స్ పీరియడ్ అయితే ఆయన జస్ట్ ఒక 5 మినిట్స్ క్లాస్ అయిపోతుండగా వచ్చేవాడంట. అయినా కూడా అతన్ని భరించుకుంటూ కేవలము ప్రేమ చూపించటం వలన ఆయన ఒక దినాన కూర్చొని ఆలోచించటం మొదలెట్టాడంట. ఇదేంటి? నేను ఎంత ఇతన్ని కష్టపెడుతున్నా కూడా ఇతనికి కోపం రావట్లేదు. ఆయన సహానుభూతి చూపించి నన్ను ఇంకా క్లాస్‌లోనే రానిస్తున్నాడు అని కూర్చుని ఆలోచించటం మొదలెట్టాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది. ప్రేమ అంటే అది సహిస్తుంది, అది భరిస్తుంది అని. అప్పుడు వెంటనే ఆయన పశ్చాత్తాపపడి మాస్టర్ దగ్గరికొచ్చి ఆయన క్షమాపణ అడిగాడు. చూసారా? దేవుడు దీర్ఘశాంతము కూడా మనము మారు మనసు పొందడానికి. కేవలం మనం మారు మనసు పొందడానికే దీర్ఘశాంతం. ఎప్పుడు మారుతాము అని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రేమ. అందుకోసం పౌలు గారు అంటున్నారు, ప్రేమ దీర్ఘశాంతము సహించును అంటున్నారు. ప్రేమ సహిస్తుంది. కానీ ఎప్పటి వరకు సహిస్తాడు? దానికి కూడా ఒక పీరియడ్ ఉంది. అది కూడా దాటిందనుకోండి, ఇంకా మనల్ని ఎవరు బ్రతికింపు చేయలేరు. అందుకోసమే ఆయన సహనము మనం గ్రహించి మనం పశ్చాత్తాపపడాలి. సహనము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. దేవుడి వాక్యం చూడు ఏం చెప్తుందో 15వ అధ్యాయం సామెతల గ్రంథము 15:18 చూడండి. దీంతో ముగిద్దాము. 15:18. అవును. కోపోద్రేకియగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును. ఆమేన్. ఆమేన్. వివాదము అణచివేయును. దీర్ఘశాంతుడు వివాదం. అణచివేయును. ఆమేన్. హల్లెలూయా. They that are హల్లెలూయా. patient will stop a quarrel, will stop a conflict, will calm a conflict, will calm a quarrel. ఎక్కడన్నా గొడవలున్న దీర్ఘశాంతం గల వాడు ఏం చేస్తాడంటే దాన్ని అక్కడ వెంటనే శాంతి గల వారుగా ఉండి అక్కడ దాన్ని ఆపేస్తాడు. దేవుని సంగమా, ఈ ప్రేమ మనలో ఉంటే గనక ఆయన దీర్ఘశాంతం గల దేవుడు కాబట్టి మనం కూడా అదే క్వాలిటీ మనలో ఉండాలి. అదే ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ ఫలము మనలో ఉండాలి. అందులో దీర్ఘశాంతము ఒకటి. అది ప్రేమతోనే మొదలవుతుంది. ప్రేమ వలనే నీకు సమాధానం కలుగుతుంది. ప్రేమ వలన నీకు దేవుడి యొక్క సమాధానం కలుగుతుంది. దేవుడి యొక్క సంతోషం కలుగుతుంది. ప్రేమ వలనే నీకు దీర్ఘశాంతము కలుగుతుంది. కేవలము ప్రేమ వలనే. అందుకోసం ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది. ప్రేమ కనిపెట్టేవారుగా మనల్ని మారుస్తుంది. ప్రేమ దీర్ఘశాంతం గల వాడు మనస్సు మనకి కలిగిస్తుంది. నీలో ప్రేమ ఉంటే గనక నీలో దీర్ఘశాంతం ఉంటుంది. దేవుడు తన సమయంలో ఆయన కార్యములు చేస్తాడని నువ్వు సహించి భరించి నువ్వు నిలిచి ఉంటావని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఎట్టి మనసు కలిగి ఉన్నాడో మనం కూడా అట్టి మనసు కలిగి ఉండాలని. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయన ఎట్టివారుగా ఉన్నాడు, మనము కూడా అట్టివారుగా ఉండాలని మన తండ్రి అయిన దేవుడు మన వైపు ఆయన చూచుచున్నాడు. అందుకోసం మనం ప్రేమ కలిగిన వారుగా జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంత ఆస్తి ఉందో, ఎంత నీకు హోదా ఉంది, అవన్నీ చూడు దేవుడు. ఆయన చూసేది ఒకటే, ఆత్మఫలము. ఆ ఆత్మఫలము నీలో ఉందా?
నువ్వు ఇతరుల్ని ప్రేమించగలుగుతున్నావా? నీ దేవుడైన యెహోవాని ప్రేమించగలుగుతున్నావా? నీ పొరుగు వాడిని ప్రేమించగలుగుతున్నావా? నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువుల్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఒక్కసారి ధ్యానించండి. మిగతా భాగము వచ్చే వారం చూద్దాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.